ఇక్కడ square numbers. Why are the numbers 1, 4, 9, 16 called squares? అంటే we know that the number of unit square in a square is the product of the sides. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం స్క్వేర్స్ అంటే సైడ్స్ని ప్రొడక్ట్ చేయడమే. ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ 5 into 5 25 టోటల్ స్క్వేర్స్ ఉంటాయి. ఓకే, so we use the following notation for the squares. మీకు తెలుసు the number itself multiply చేస్తే అది స్క్వేర్ అవుతుంది n into n square. So the squares of natural numbers are called perfect squares. వీటిని మనం perfect squares అంటాం. సో ఇక్కడ కొన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. 1 square 1, 2 square 4, అలాగే 3 square 9, 4 square 16, 5 square 25, 6 6 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are 81, 10 square and 100, 11 square 121, 12 square 144, 13 square 169, 14 square 196. మీరు కనీసం ఒక 30 స్క్వేర్స్ అయినా నేర్చుకొని ఉండాలి. ఇది 225, 256, 289, 324, 361, 20 square 400. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 21 441, 22 484, ఇక్కడ 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, వీటికి కూడా మనం ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి. 23 స్క్వేర్ వచ్చి మనకి 529. మీరు మల్టిప్లై చేసుకొని వేయాలి. 23 into 3, 3 3s 9, 3 2s 6, 2 3s 6, 2 2s 4, 9 12 5, ఇలా 529. దిస్ is 576, 625, 676, 729, 28 square 8, 784, 29 square 841, 30 square అంటే 900. What patterns do you notice? Share your observations. ఇక్కడ మీరు ఏ ప్యాటర్న్ నోటీస్ చేశారో మీ అబ్జర్వేషన్ చెప్పండి అంటున్నారు. సో ఏం నోటీస్ చేసాము? సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ చూడండి. మనకి 4 ఎలా వస్తుంది? 1 + 3. అలాగే 9 ఎలా వస్తుంది? 1 + 3 + 5. నెక్స్ట్ 16 ఎలా వస్తుంది? 1 + 3 + 5 + 7. ఓకే, సో సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ చెక్ చేసుకోండి. 7 + 5 12, 15, 16. సో మనం ఇక్కడ ఏం రాయాలి ఈ క్వశ్చన్ అంటే? సమ్ కాన్సిక్యూటివ్ odd numbers is a square. సో మనం ఇక్కడ ఉన్న ఈ స్క్వేర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే వాటి యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా మనకి 0 1 4 9 6 5. చూడండి మళ్ళీ 6 1 4 9 6, 0 1 4 9 6. ఓకే, 1 4 9 6 5, మళ్ళీ 1 4 9 6 అవే ఉంటున్నాయి అన్నమాట. ఓకే, సో క్లియర్లీ వీ కెన్ టెల్ ఏదైనా నంబర్కి యూనిట్స్ ప్లేస్లో 0 1 4 5 6 9 ఇట్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అండ్ యూనిట్స్ ప్లేస్లో 2 3 7 8 ఉంటే ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమైంది కదా. దట్ నెక్స్ట్, if a number ends in 0 1 4 5 6 9, is it always a square? It's not always, but it may be a square అన్నమాట.
మనము మేబీ ఏ స్క్వేర్ అని చెప్పొచ్చు. The number 16 and 36 are both squares with 6 in the units place. However, 26, whose unit digit is also 6, it's not a square. So therefore, we cannot determine if a number is a square just by looking at the digit in the unit place. మనము యూనిట్స్ ప్లేస్లోది చూసి అది స్క్వేర్ అని చెప్పలేము, బట్ వీ కెన్ టెల్ ఇట్స్ నాట్ ఏ స్క్వేర్. ఓకే, అది స్క్వేర్ కాదు అని చెప్పొచ్చు. బట్ ద యూనిట్ డిజిట్ కెన్ టెల్ us when a number is not a square. 2, 3, 7 ఆర్ 8 ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది స్క్వేర్ కాదు. మీకు అర్థమవుతుంది కదా పిల్లలు? సో 0, 1, 4, 5, 6, 9 ఉంటే అది స్క్వేర్ అని మనం చెప్పలేము. ఇస్ ఇట్ ఆల్వేస్ ఏ స్క్వేర్ అంటే నో, ఇట్ మే ఆర్ మే నాట్. ఎప్పుడూ అది స్క్వేర్ అని చెప్పలేము, కానీ కాదు అని అయితే ఖచ్చితంగా చెప్పగలము. 2, 3, 7, 8 ఉంటే. Write 5 numbers such that you can determine by looking at their unit digit that they are not squares. అవి స్క్వేర్స్ కాదు అంటే యూనిట్స్ ప్లేస్లో ఇవి పెట్టేయడమే. 22, 37, 43, ఓకే, 88 అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నా కూడా అది స్క్వేర్ కాదు. అంటే ఆడ్ నెంబర్ అంటే 1 0 3 zeros అలాగా 10 ఇలా 1 2 3 4 5 ఇలా 5 నెంబర్స్ మనం రాసేయచ్చు. ద స్క్వేర్స్ 1 square 9 square 11 square 19 square అండ్ ఇవన్నీ ఆల్ హ్యావ్ 1 in their units place. Write the next 2 squares. Notice that if a number has 1 or 9 in the units place, then its squares ends with 1. సో ఇక్కడ మనం పర్టికులర్గా అంటే 2 square ఉంది, అదే 4, 3 square ఉంది 9, 4 square ఉంది 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి 1 square 1. సో యూనిట్స్ ప్లేస్లో 1 దేనికి ఉందమ్మా? యూనిట్స్ ప్లేస్లో 1 అంటే 1 and 9. ఓకే, యూనిట్స్ ప్లేస్లో 4 దేనికి ఉండింది? 2, 8. యూనిట్స్ ప్లేస్లో 4 అంటే 2, 8. యూనిట్స్ ప్లేస్లో 9 అంటే అలాగే 3, 7. ఓకే, యూనిట్స్ ప్లేస్లో 6 అంటే మనకి 4, 6. 6 ఉంటే ఒక నెంబర్ యూనిట్స్ ప్లేస్లో 4, 6 అయినా ఉండొచ్చు. 5 ఉంటే 5. సో ఇవి ప్యాటర్న్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇఫ్ ఫర్ సపోజ్ 49 square, సో ఈ 49 square యూనిట్స్ ప్లేస్లో ఏముంటుంది? 1 ఉంటుంది. ఓకే, ఇఫ్ ఐ సెట్ 28 square, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 28 square? 4. ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ హ్యావ్ ద డిజిట్ 6 ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అంటున్నారు. 6 యూనిట్స్ ప్లేస్లో ఉండాలి అంటే ఆ నెంబర్ యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 6 కానీ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ హ్యావ్ ద డిజిట్ 6 ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అంటే 4 34 స్క్వేర్కి ఉంటుంది, 46, 56, 74. ఈ 4కి కూడా మనకి 6 ఉంటుంది దాని యూనిట్స్ ప్లేస్లో. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ అమ్మా, ఫైండ్ మోర్ సచ్ ప్యాటర్న్స్ బై అబ్జర్వింగ్ ద నంబర్స్ అండ్ ది స్క్వేర్ ఫ్రమ్ ద టేబుల్ యూ ఫిల్డ్ ఎర్లియర్. అంటే మనకి ఇక్కడ ఇచ్చినట్లే, if a number has 1 or 9 in the units place, then its square ends in 1 kada. So if a number has 2 or 8, then its square ends with 4. Okay, so same ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో 3, 7 ఉంటే స్క్వేర్ ఎండ్స్ విత్ 9, 4, 6 ఉంటే స్క్వేర్ ఎండ్స్ విత్ 6, 5 ఉంటే 5తో ఎండ్ అవుతుంది. దట్స్ ద ఆన్సర్. సో ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా.
దట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, 1 0 ఉంటే దాని స్క్వేర్లో 2 zeros అయ్యాయి, అలాగే 2 zeros ఉంటే 4 అయ్యాయి. మరి 3 zeros ఉంటే ఎన్ని అవుతాయి స్క్వేర్లో అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతాయి 6 zeros. ఓకే. నెక్స్ట్, what do you notice about the number of zeros at the end of a number and the number of zeros at the end of its square? Will this always happen? It always happen ante yes. Square has even number of zeros. Okay, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. సో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఏనమ్మా, మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్, వాట్ డు యూ నోటీస్? ఇక్కడ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ 4 - 1 3, 9 - 4 5, 16 - 9 7, 25 - 16 ఈక్వల్ టు 9. అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఓకే. అండ్ అలాగే ఇక్కడ చూడండి, అండ్ సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ గివ్స్ స్క్వేర్స్. ఇదంతా అదేనమ్మా, సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్. ఇది 4, ఇక్కడ 4 + 5 9, 1 + 3 4 + 5 9, 1 + 3 + 5 9 + 7 16. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అలాగే మనం ఎన్ని ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసాము ఇక్కడ చూడండి, 2 ఆడ్ నెంబర్స్, సో ఇది 2 స్క్వేర్. ఇది 3 ఆడ్ నెంబర్స్, సో ఇది 3 స్క్వేర్. ఇక్కడ 4 ఆడ్ నెంబర్స్, సో 4 స్క్వేర్. ఓకేనా? సో we see that the number of the first n odd numbers is n square. Alternatively, every square is a sum of successive odd numbers starting from 1. సో ప్రతి స్క్వేర్ కూడా ఆడ్ నెంబర్స్ని వరుసగా యాడ్ చేస్తే వస్తుంది అనేది పాయింట్ అన్నమాట. So in mathematics, sometimes arguments and reasoning can be presented without any words. Visual proofs can be complete by themselves. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే స్క్వేర్ రావడం ఏంటి అంటే, ఇక్కడ విజువల్ ప్రూఫ్ ఇచ్చాడు. 1 3 4 వచ్చింది కదా, 1 + 3 + 5, ఇదంతా కూడా ఒక కంప్లీట్ స్క్వేర్లా ఉంది కదమ్మా, అదే చెప్తున్నారు. సో సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ గివ్స్ స్క్వేర్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆల్సో వీ కెన్ ఫైండ్ అవుట్ వెదర్ ఏ నంబర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ బై సక్సెసివ్ సబ్ట్రాక్టింగ్ ఆడ్ నెంబర్స్. ఇంకా మనకి ఇచ్చిన నంబర్ స్క్వేరా కాదా అని తెలుసుకోవడానికి సక్సెసివ్ సబ్ట్రాక్టింగ్ ఆడ్ నెంబర్స్ మెథడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 16 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎలా అంటే, సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్టింగ్ మెథడ్లో ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 15, సో అగైన్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3 అంటే 12, అగైన్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటమ్మా 7, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 1 3 5 7 కదా, 7 - 7 0. సో 0 వచ్చింది, ఎన్నో ప్లేస్లో వచ్చింది 1 2 3 4. సో 4 స్క్వేర్ ఈజ్ 16. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? సక్సెసివ్ వరుసగా మనం ఆడ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తూ ఉంటే ఎన్నో స్టెప్లో 0 వస్తే ఆ నెంబర్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు నేను నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఒకటి తీసుకుంటున్నాం, 12 తీసుకుంటాం, స్మాల్ నెంబర్సే తీసుకుందాం. సో 12ని మనం సక్సెసివ్ ఆడ్ నెంబర్స్, ఫస్ట్ అయితే 1 11 అవుతుంది, 11 - 3 8, 8 - 5 3, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3 - 7 -4. సో ఇంకా 0 వచ్చే ఛాన్సే లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, అలా చెప్తాము. సో యూజింగ్ ద ప్యాటర్న్ అబౌవ్, ఫైండ్ 36 square given that 35 square is 1225. From the question we know that 1225 is the sum of the first 35
ఆడ్ నెంబర్స్. అంటే ఇక్కడ 35 స్క్వేర్ 1225 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నెంబర్స్ ఇంత అని. మరి అప్పుడు 36 స్క్వేర్ కనుక్కోవాలంటే దీనికి 36th ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో సమ్ ఆఫ్ 4 ఆడ్ నెంబర్స్ 4 స్క్వేర్. మరి 5 స్క్వేర్ అంటే 5th ఆడ్ నెంబర్ యాడ్ చేసాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ 36th ఆడ్ నెంబర్. మరి చిన్న నెంబర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి బిగ్ నెంబర్స్ ఎలా 36th ఆడ్ నెంబర్స్ ఎలా కనుక్కుంటాము అంటే nth ఆడ్ నెంబర్కి ఫార్ములా 2n - 1. సో 36th ఆడ్ నెంబర్ కావాలి. అప్పుడు 2 × 36 - 1, 72 - 1 71. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న 1225కి ఈ 71 యాడ్ చేస్తే 1296 ఈజ్ ద 36 స్క్వేర్. ఓకే, సో అలా మనం చేస్తాం. Consider a number such as 38 that is not a square and subtract consecutive odd numbers starting from. సో ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ 12 చూసాం కదా, నెగిటివ్స్లో వచ్చింది. సో దిస్ షోస్ దట్ 38 కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1. అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. Thus we can say that a natural number is not a perfect square if it cannot be expressed as a sum of successive odd numbers. ఆడ్ నెంబర్స్ సమ్గా రాయలేనిది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. డూ యూ నోటీస్ ద? సో 2 కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి అని అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం పిలిచేసాం కదా, 1 నుంచి 100లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 10, అంతే కదా. 101 నుంచి 200 అంటే 200 వరకు అంటే 1 2 3 4 ఉన్నాయి పర్ఫెక్ట్ స్క్వేర్స్. 201 నుంచి 300, సో 201 1 2 3 4 1 2 3 300 వరకే కదా. అలాగే 301 నుంచి 400 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 2 3 401 to 500 అంటే ఈ 2ని. నెక్స్ట్ 5 to 600 అంటే ఈ 2. 6 to 7 అంటే ఈ 2 అన్నమాట. 7 to 8 ఈ 2. 8 to 9 ఇంకా ఇవి 2 మనకి. 31 స్క్వేర్ మాత్రమే 961 అనమాట. 32 స్క్వేర్ వచ్చి 1024 అవుతుంది. సో 901కి 1000కి మధ్యలో మనకి ఓన్లీ 1 డిజిట్ ఉంటుంది. సో మనకి తెలుసు కదా, ట్రయాంగులర్ నెంబర్స్ 1 3 6 10 25 అని. వీటిని జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ 10 ప్లస్ దిస్ ఇస్ 15, 10 plus 25. Okay, so 10 plus 15 is equals to 25, that is 5 square. సో మీరు ఇక్కడ 5 డాట్స్ పెట్టండి. 5 by 5 స్క్వేర్లో 1 2 3 1 2 3 4 5 1 2 3 4 కదా. సో ఇలా 1 by 5 డాట్స్ పెట్టేసి మనకి 10 సపరేట్ అవ్వాలి. ఓకే, 1 2 3 4 5 ఇలా అయినా మీరు లైన్ డ్రా చేయొచ్చు సింపుల్గా. లేదు అంటే ఇలా డ్రా చేస్తున్నారు మీరు, అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా వచ్చేటట్టు ఒక లైన్ డ్రా చేయడం. సో జస్ట్ ఇలా మనం ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ డాట్ ఇటువైపు అయినా 10 ఉండేటట్టు, అంతే. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. ఇప్పుడు స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే
49 ఉంది. సో ఈ నెంబర్ని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 49 వస్తుంది. అంటే ద నెంబర్ షుడ్ మల్టిప్లై బై ఇట్ సెల్ఫ్ అనమాట. 7 7s అలాగే -7 ఇంటూ -7 ఆల్సో కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే +or-7. ఓకేనా. సో ఇంటీజర్ అవుతుంది స్క్వేర్ రూట్ అనేది. గివెన్ నంబర్ సచ్ దట్ ఇలాంటి నంబర్స్ ఉన్నాయి 576 ఆర్ 327. మనం వీటికి పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అంటే మనం అనుకున్నాము 2 3 7 8 ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో వీ కెన్ క్లియర్లీ సే 327 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 576 ఉండింది. మరి ఇప్పుడు ఈ 576కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అంటే, సో ఇప్పుడు మనం 576కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అని అనుకోండి. ఇప్పుడు అది 20 స్క్వేర్ 400, 30 స్క్వేర్ 900కి మధ్యలో ఉంది. అట్లీస్ట్ మనకు రౌండ్ ఫిగర్ స్క్వేర్స్ అయితే తెలుస్తాయి కదా. సో 20 స్క్వేర్కి 900కి మిడిల్లో ఉండింది. సో మనం చెప్పుకున్నాం యూనిట్స్ ప్లేస్లో 6 వస్తే దట్ మే బీ యూనిట్స్ ప్లేస్లో 4 ఉండొచ్చు లేదా 6 ఉండొచ్చు. అంటే మనకి ఇక్కడ 24 స్క్వేర్ కానీ 26 స్క్వేర్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో మనం మల్టిప్లై చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. 25 ఇవి ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. 25 స్క్వేర్ అంటే 5 5s 25, 2 2s 4 ప్లస్ ఈ 2నే యాడ్ చేయాలి 625. అంటే 25 స్క్వేర్ ఎక్కువైపోయింది కదా 576కి. సో రూట్ 576 అంటే 24 అని చెప్తాం. ఓకేనా. సో అలా మనం ఎస్టిమేషన్ వేస్తాం అన్నమాట ఒక నెంబర్ స్క్వేర్ రూట్. అంటే ఒకసారి మనం మల్టిప్లై చేసి చెక్ చేసుకుంటాము. 4 4 16, 4 2s 8 and 9, 2 4s 8, 2 2s 4, 6 17 5 సరిపోయింది కదా. సో ఇలా మనం ఒక నెంబర్ స్క్వేర్ రూట్ని ఎస్టిమేషన్ అనేది వేయచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్. నెక్స్ట్ మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఒక నెంబర్ ఇచ్చి అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని అడిగినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ 324 ఉండింది. సో 324 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 2 3 5 7 11 13 అలాంటి నెంబర్స్ అనమాట. సో యూనిట్స్ ప్లేస్లో 4 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. 2 1s are 2, 2 6 and 2, 2 8s are 2 1s, ఇంకా 3 27s, 3 9s, 3 3s. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే ఖచ్చితంగా అన్ని పెయిర్లో ఉంటాయి, అన్నీ కూడా పెయిర్ అయి ఉంటే దట్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎస్, 324 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తాం. ఓకేనా. ఇది మన చాప్టర్ ఇంట్రడక్షన్. I hope you understand this video. Students, please share this video with your friends and please like this video and please subscribe to my channel.